ఆశా వర్కర్ల ఐక్యత. ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి. ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే. డిసెంబర్ నెలది రాలే, జనవరి నెల ఇంతవరకు 2 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. ప్రతి నెల 2వ తారీఖు నాడే వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి గత ప్రభుత్వం సమ్మె చేసిన సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి ఒక హెల్త్ డైరెక్టర్ గారు కమిషన్ వేసి ఇలా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అలానే లేవు. కాబట్టి ఆ హామీలన్నీ అమలు చేయాలి. ఇంకొకటి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏమైందో గృహజ్యోతి కావచ్చు, మహాలక్ష్మి పథకాలకు సర్వేలకు ఒక అధికారులతో వీళ్ళకు పనులు అప్పయ్యపాలన చేస్తుంది. పనికి తగిన పారితోషికం ఇస్తూ పారితోషికాలు లేని పనులు చేయిస్తారు. కాబట్టి పని భారం పెరుగుతుంది ఆశా కార్యకర్తలు. కాబట్టి ఆ విధంగా పని అప్పయ్యపద్దు. ఇంకొకటి ఏంటంటే సార్, వేధింపులు. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రామ్ ఉంది వేతనాల మీద. పని చేయించుకుంటారు, వేతనాలు అడిగితే మాత్రము ఇక్కడ పిహెచ్సిలలో మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, అధికారులు వేధింపులు రానియకుండా ఇప్పటి వరకు కూడా చాలా పిహెచ్సిలలో ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన ఇప్పుడు పనిచేసేది ప్రజల ఆరోగ్యం కోసం, వీళ్ళ ఆరోగ్యాలు సైతం లెక్కకుండా పనిచేస్తుంది ఆశా కార్యకర్తలు. ఇట్లా ఆశా కార్యకర్తల సమస్యల మీద వాళ్ళు తెలుపుదామని వచ్చినా కూడా రానియకుండా నిర్బంధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మీటింగ్ ఏర్పడి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆశా వర్కర్లందరూ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు ప్రజలకు సేవలు అందించడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గత సంవత్సరం డిసెంబరు, జనవరి 2 నెలలకు సంబంధించిన వేతనాలను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం అందించకపోవడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వేతనాలను అధికారులను అడిగితే బడ్జెట్ లేదని వివిధ కారణాలు చెప్తూ వీళ్ళతో పని చేయించుకుంటారు తప్ప వారికి పారితోషికాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం వీళ్ళకి రావాల్సిన 2 నెలల పారితోషికాలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల కూడా 2వ తారీఖు లోపే వీరికి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్లు అనేక సేవలు అందిస్తూ ఆశా వర్కర్లు పనిచేస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వారికి ఫిక్స్డ్ వేతనం లేదు, ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. అధికారుల వేధింపులు కావచ్చు, జాబ్ చార్ట్ ప్రకటించాలని చెప్పి ఎన్నిసార్లు ప్రభుత్వాలకు తెలియజేసినా పట్టించుకున్న పాపన పోలేదు. గత ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆశా వర్కర్లతో సమస్యలన్నీ పరిష్కరించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, వాళ్ళ పనికి సంబంధించి జాబ్ చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహలక్ష్మి పథకాలకు సంబంధించి ఇంటింటికి సర్వేలో భాగంగా అధికారులతో ఆశా వర్కర్లతో సర్వేలు చేయించాలని చెప్పి చూస్తూ ఉంది. పని భారము పెరిగి ఆశాలు శారీరకంగా, మానసికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒకవైపు పనికి తగిన పారితోషికం మాత్రమే చెల్లిస్తూ పారితోషికాలు లేనటువంటి అనేక సర్వేలు కావచ్చు, అనేక పనులు వీళ్ళకి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి విధానాలను మానుకోవాలి. ఆశాలకు రావాల్సిన గతంలో కరోనా సందర్భంగా చేసినటువంటి రిస్క్ అలవెన్సులు కావచ్చు, పెండింగ్ బకాయిలు అనేకం ఉన్నాయి, ఇప్పటి వరకు చెల్లించడం లేదు. కాబట్టి అవన్నిటి కూడా చెల్లించాలి. వెంటనే 2 నెలల వేతనాలు వెంటనే అందించాలి. ప్రతి నెల 2వ తారీఖులోకి వీళ్లకు వేతనాలు అందించి అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. లేకుంటే రాబోయే రోజుల్లో ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.